నమస్తే. జగన్ పొదిలి పర్యటనలోను వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఎవరొచ్చినా తొక్కి పడేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే జగన్ సత్తెనపల్లి పర్యటనలో రప్పా రప్పా ప్లకార్డుల ప్రదర్శనపై రాజకీయంగా రచ్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో జగన్ పొదిలి పర్యటనలోను ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ పొదిలి పర్యటనలో కూడా ప్లకార్డులు ప్రదర్శించిన కొంతమందిని అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాలు వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. విజయ్ చంద్రగా ప్రకాశం జిల్లా పొదిల్లో ఈ నెల 11న వైఎస్ జగన్ పర్యటనలో రచ్చకు దిగిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరొచ్చినా తొక్కిపడేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ఇస్సాకు, రాజేష్ అనే ఇద్దరిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి. ఏదైతే ఈ నెల 11న పొదిల్లో పొగాకు రైతులను పరామర్శించేందుకు జగన్ వచ్చారు. అయితే జగన్ పర్యటన మొత్తం కూడా జగన్ బల ప్రదర్శనగా మార్చారు. ఇటు పొదిలి పొగాకు రైతుల పరామర్శన అయితే మర్చిపోయారు. అయితే అదే సమయంలో భారీగా తరలి ఏదైతే జనాన్ని సేకరించిన వైసీపీ నాయకులు అక్కడికి వచ్చిన కార్యకర్తలతోటి ఏదైతే ఆందోళన రేకెత్తించే విధంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటన మీద ఇప్పటికే 2 కేసులు నమోదు చేసిన పొదిలి పోలీసులు 24 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఏదైతే జగన్ పర్యటనలో ఎవరు ఎదురొచ్చినా తొక్కి పడేస్తామంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించిన రాజేష్, ఇస్సాక్ అనే ఇద్దరిని కూడా గుర్తించిన పోలీసులు వారిని తాజాగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో వాళ్ళిద్దరికి కూడా 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి. విజయ్ చంద్రిక. ఓకే వెంకట్రావు, థ్యాంక్ యూ. జగన్ పొదిలి పర్యటనలోనూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఎవరొచ్చినా తొక్కిపడేస్తాం అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే జగన్ సత్తెనపల్లి పర్యటనలో రప్పా రప్పా ప్లకార్డుల ప్రదర్శనపై రాజకీయంగా రచ్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో జగన్ పొదిలి పర్యటనలోనూ ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.